చెప్పిన ఇప్పుడు దీంట్లో అంటే ఎలాంటి రక్షణ ఉంటుంది సార్? ఇప్పుడు ప్రతి ఒక్క లాయర్‌కి ఒక పోలీసులు పెట్టలేరు గదా! ఎట్లా అంటే ఈ రక్షణ ఉంటదా అది? అంటే అదొక చట్టము, యాక్ట్ అనేది వస్తే దానితోని ఈ ఎవరైతే ఇటువంటి ఘాతుకాలు చేస్తారో వాళ్ళకి కొంచెం భయం అనేది ఏర్పడతది. వాళ్ళకి కఠినమైన శిక్షలు పడతాయి ఆ చట్టం ద్వారా. దాంతోని వాళ్ళ ఇక ముందు అటువంటి ఇన్సిడెంట్ చేయకుండా ఉంటారు కాబట్టి అది తీసుకొని రావాలి అని అంటున్నాం మేము. ఇప్పుడు జనరల్‌గా గూడా ఈ ఇప్పుడు భారతదేశంలో జరిగే నేరాలు ఎన్నో లక్షలు ఉన్నాయని చెప్తున్నారు పెండింగ్. ఉరి శిక్షలైతే దాదాపు పడడం లేదు. ఆ మధ్యన ఒకరు అక్కచెల్లెలు కలిసి 30 మందిని చంపినట్టుగా రుజువైనప్పటికిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఉరి శిక్షలనేవి. మరి అవి మళ్ళీ వాళ్ళు దాన్ని క్యాన్సెల్ చేస్తున్నారు గదా సార్! దాని గురించి ఏమైనా చెప్తారా? మనం దాని గురించి చెప్పాడు రాజ్యాంగం ప్రకారంగా నడుస్తున్నది కాబట్టి ఆ హ్మ్. రాజ్యాంగంకు వ్యతిరేకంగా మనం మాట్లాడలేము. మన హ్మ్. రాజ్యాంగంలోనే అటువంటి సెక్షన్లు, అటువంటి ప్రొవిజన్లు ఉన్నాయి కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. ఇంకోటేంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో హ్మ్. ఇంతకుముందు కూడా 2 సార్లు ఆమె మీద అటాక్ జరిగింది. హ్మ్. పోలీసోళ్ళు నిర్లక్ష్యం వహించి ఎఫ్ఐఆర్ చేసి దానికి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. అలాంటి పద్ధతులు, అలాంటి పోలీసు నిర్లక్ష్య వైఖరి మరొకసారి జరగకుండా ఈ ఇన్సిడెంట్ ద్వారానైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఇంకా ముందు ఇటువంటివి జరగకుండా ఇమ్మీడియేట్‌గా రాంగానే దాని మీద యాక్షన్ తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ప్రజల దృష్టికి తీసుకోవడానికి గాని, ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం గాని మేము చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు అక్కడ ధర్నా కార్యక్రమం దానికి మీకు జరుగుతుంది. కూడా మీ మేము సహకారం కూడా మే ఉండాలి మేము మాకు. సంఘీభావం తెలపడానికి పోతాము. అట్లే మీడియా గూడా దయచేసి మీడియా గూడా ఇటువంటివన్నీ గూడా మీరు ఎన్‌లైట్ చేస్తుంటేనే కనీసం పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం వైఖరి వీడి యాక్షన్ తీసుకుంటారని చెప్పి మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చిన్న చిన్న విషయానికి మర్డర్‌లు జరుగుతున్నాయి చాలా చోట్ల. ఎక్కడ ప్రధానమైన శిక్షలు అసలు పడట్లేదు. శిక్షలు పడకపోవడం వల్లనే ఈళ్ళు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు హాయిగా వాడు తెల్లారి బయటకొచ్చేస్తున్నాడు. ఎన్నో మర్డర్ కేసులలో ఎక్కడ వాళ్ళకి ఉరి శిక్షలు అమలు అవ్వట్లేదు. మళ్ళా ఈజీగా బయటికి రాగలుగుతున్నారు కాబట్టి నేరస్తుల్లో ఒక ధైర్యం పెరుగుతుంది. ఏముంది 2 నెలలు జైల్‌లో ఉంటా, చంపితే ఏమవుతుంది అన్న మాట చాలామంది నోటి నుంచి వినబడింది మనకు. దానికి కఠిన శిక్షలనే మీరు అడ్వకేట్ వైపు చూస్తున్నారు. కానీ సామాన్య జనానికి కూడా ఎక్కడ రక్షణ లేదు. ఇది బలమైన శిక్షలంటే కొన్ని దేశాల్లో ఏమో కాళ్ళు చేతులు నరికేయడం ఉంటాయి. మన ప్రజాస్వామ్యంలో మరి శిక్షలనేది డిలేడ్ జస్టిస్ అనేదే ప్రధానమైన సమస్యగా అనిపిస్తుంది. విపరీతమైన డిలే వల్ల నేరస్తులు, ఈ సాక్షులు కూడా చనిపోవడము, మారిపోవడము, ఆఫీసర్లు రిటైర్డ్ అయిపోవడము ఇలా జరుగుతుంది కదా సార్! దీని గురించి ఏమైనా చెప్తారా? ఎట్లా ఈ స్పీడ్ జస్టిస్ చేయడము అనేది? మీరు 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 క్వశ్చన్ అడిగిన దాంట్లోనే జవాబు ఉందండి. ఇతర దేశాలలో చేతికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం ఆ టైపు శిక్షలు ఉన్నాయి. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు మన రాజ్యాంగంలో మన చట్టాలనే లొసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి కాబట్టి మనము నేరం చేసినోడు ఈజీగా తప్పించుకోగలుగుతున్నాడు. అడ్వకేట్ అనే వ్యక్తి ఏమి దేవుడు కాడు, లేకపోతే ఆయనకు మాయాజాలం రాదు, ఏది రాదు. చట్టంలో ఉన్న లొసుగులను అతను క్యాచ్ చేసుకొని ఏ విధంగా చట్టాల లోపాలు ఉన్నాయో ఆ లోపాలను బేస్ చేసుకొని అతన్ని బయట వేస్తారు. ఆ చట్టాలు గట్టిగా అమలు పరిస్తే ఇవన్నీ ఎందుకు, ఇదంతా ఎందుకు ఉంటుంది? పోలీస్ రెండోది పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ आवाज दो we want justice we want justice we want చెవుల దగ్గర యువ న్యాయవాదిని హత్య చేశారని దానికి నిరసనగా ఇవాళ రాజేంద్ర నగర్ బార్ అసోసియేషన్ వాళ్ళు అడ్వకేట్స్ అందరూ మరి కోర్టు విధులు బహిష్కరించారు. వాళ్ళకు ప్రత్యేక చట్టము కోరుతూ మరి